యేసులాడు మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాల నుంచి నాతో కలిసి యేసు ప్రభు వారి నామాన్ని ఘనపరుస్తూ, మరి ఉన్నతమైన ఆ యొక్క నామము, ఇలువలేని మన జీవితాలకు ఇలువనిచ్చిన నామం, ఇలువలేని మన బతుకులకు ఇలువై ఉన్న నామం, రథసౌందుకులే మనల్ని దూషించి మనల్ని చెడ్డవారిగా వెంచినప్పటికీ, మనలో ఏ మంచి లేనప్పటికీ, కానీ మన కోసము ఇలువలేని ఈ బతుకులని ఇలువైన పాత్రలుగా చేసిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారే. ఆయనకి మనము సర్వదా రుణస్థులై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశము లేక అంశము ఏంటంటే, యేసు ప్రభు వారు తన యొక్క సేవకులకి అధికారము ఎప్పుడు ఇచ్చాడు? దేని మీద అధికారము? సాతాను శక్తంతటి మీద బలము, అధికారము ఎప్పుడు ఇవ్వబడి ఉంది? సేవకులు మరి యేసు ప్రభు వారి శిష్యులతో ఆయన మాట్లాడినప్పుడు, మరి సువార్తలు అన్నిటిలో ప్రారంభంలోనే లేదు, ఆయన యొక్క మరి బోధలో కానీ, ఆయన తన శిష్యులతో మాట్లాడినప్పుడు కానీ అధికారపరంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత అసలుకి అధికారం అనేది శిష్యులకి ఎప్పుడు ఇవ్వబడి ఉంది? అయితే ఇవ్వబడితే మరి పూర్తి అధికారం ఇచ్చాడా, లేక కొంచెము అధికారం ఇవ్వబడి ఉందా? ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిష్యులకి అధికారం ఇచ్చాడు. అది ఏం అధికారం అంటే కొంచెము అధికారమే. కొంచెము అధికారము తన శిష్యులకి ఇచ్చాడు. పూర్తి అధికారము ఇవ్వలేదండి. కొంచెము అధికారము ఇచ్చిన దేవుడు ఒక సందర్భానికి వచ్చేటప్పటికి ఏమండి, పూర్తి అధికారాన్ని ప్రభువారు తన శిష్యులకి ఇవ్వటం జరిగింది. మరి ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఈ వచనం ఎక్కడ ఉంది? ఏమండి, బోధకుడు ఇలాగనే మాట్లాడుతూ ఉంటే బోధకుని దగ్గరకు వచ్చి శిష్యులు అంటారు, ప్రభువా, బోధకుడా, నీ నామాన్ని మేము ఉచ్చాటన చేసినప్పుడు, ఉచ్చరించినప్పుడు, నీ నామాన్ని ఘనపరిచినప్పుడు దెయ్యములు గడ్డ 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 వణుకుతున్నాయి ప్రభువా. నీ నామములో దెయ్యాలు ఎలగొట్టాము, సూచక్రియలు, మహత్త కార్యాలు, అద్భుతాలు చేశాం. మాకు చాలా హ్యాపీ, చాలా సంతోషపడుతున్నాం అని బోధకునితో శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఆ దినాన, ఆ క్షణాన బోధకుడు అన్నాడు, సాతానుడు మెరుపు వలె ఆకాశము నుండి భూమి మీద పడిపోవుట నేను చూసి తిని. అయితే
వాని బలవంతటి మీద, వాని శక్తి అంతటి మీద, వాని బలమంతటి దాని మీద నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను. పాములని, తేళ్లను, హానికరమైనది ఏది కూడా మీకు, అపాయం ఏది కూడా మీకు రాదు అని అపవాది బలమంతటి మీదను ఆనాడు ఆ క్షణాన దేవుడు అధికారము, అంటే పూర్తి అధికారము ఇచ్చిన ఘట్టము మనకి నేను చెప్పిన ఆ రెఫరెన్స్లో కనిపించింది. ఏంటి అంటే మరి అదేనన్నా, మరి మార్కు సువార్త 16:16లో మరి హానికరమైనది ఏది దాగినా మీకు హానికరము చెయ్యదు, నా నామములో పాములు ఎత్తుపడతారు అన్నావు కదా, అన్నాడు కదా. అంటే ఇక్కడ గమనించాలి, నా నామములో పాములు ఎత్తుతారు అన్నాడు. హానికరమైన ఆహారం కాని నుంచి ఏది దాగినను మీకు అపాయమేమీ రాదు అన్నాడు. అక్కడేమో వేది తాగిన మీకు ఏ నష్టము, మీ ప్రాణము పోదు అన్నాడు. ఇక్కడ నేను చెప్పే రెఫరెన్స్ ఇంకోటి కూడా చెప్తానండి. మార్కు సువార్త 16:16లో పూర్తి అధికారము ఇవ్వలేదు. అపవాది శక్తి మీద బలమైన, ఆ అపవాది బలమంతటి దాని మీద, ఆ బలవంత వాని అధికారం అంతటి దాని మీదను, అపవాది బలమంతటి మీదను మనకి అధికారము ఇవ్వబడిన ఘట్టం ఎక్కడ ఉందయ్యా అంటే ఆ రెఫరెన్సు లూకా 10:18 రాయబడి ఉందండి. ఆకాశము నుండి మెరుపు వలె అపవాది భూమి మీద పట్టు నేను చూసి తిని, అయితే వాని బలమంతటి మీదను నేను మీకు శక్తినిస్తున్నాను అని ఇక్కడ చెప్పాడండి. మరి ముందల కొంచెం అధికారమే ఇచ్చాడు. అపవాదిని ఎదిరించుటకును వాని శక్తి అంతటి మీద బలము ఇవ్వబడిన ఘట్టం ఎక్కడయ్యా అంటే లూకా 10:18 రాయబడి ఉంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసులా అయితే మీరు కూడా యేసు ప్రభు వారి రక్తమును బట్టి బలవంతులే, మీకును అధికారం ఇవ్వబడి ఉంది. అయితే మీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మీ విశ్వాసము మరి ఎంతటి బలముగా ఉన్నది అది మీరు పరీక్ష చేసుకోవాలి. మీ యొక్క విశ్వాసాన్ని పరిశీలించుకొని పరీక్ష చేసుకుంటారని, మరి అపవాది బలమంతటి మీదను దేవుడు మనకు శక్తినిచ్చినట్లుగా, అధికారం ఇచ్చినట్లుగా మీ జీవితాలలో పెను తుఫాను లాంటి మరి కష్టాలు, శోధనలు, శాపము, అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మరి యేసు ప్రభు వారి రక్తము చేత మరి కడగబడింది. మీ యొక్క శాప దోషములు, పాపములన్నీ కూడా కడిగించబడినట్లుగా, సహాయం చేయనట్లుగా యేసు ప్రభు వారి పాదాలను సమీపించండి. ఆ మహోన్నతుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారాగా మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యలో నుంచి మీకు విడుదల కలుగునుగాక, మీ కుటుంబాలకి రక్షణ అనుగ్రహింపబడునుగాక. ఆమేన్, ఆమేన్.